సంక్రాంతి కోడి పందాలకు మినీ స్టేడియాన్ని తలపించేలా ఓ బరి ఏలూరు జిల్లాలో సిద్ధమవుతోంది. సుమారు ₹1 కోటి ఖర్చుతో ముస్తాబైన ఆ బరి విశేషాలను మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది ఉభయ గోదావరి జిల్లాలే. ఆ మాటకొస్తే కోడి పందాలు కూడా ఉభయ గోదావరి జిల్లాలో పెట్టింది పేరు. అయితే ఓ పక్క జోదం అని, కోడి పందాలు జోదం అని ఇలాంటి విమర్శలు వస్తున్నప్పటికీ కూడా ఏళ్ల తరబడి సంప్రదాయంగా వస్తున్నటువంటి కోడి పందాలను ఈ ఏడాది కూడా కొనసాగించేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. సాధారణంగా కోడి పందాలను కొన్ని తోటల్లో, ప్రత్యేకమైనటువంటి కొన్ని తోటల్లో ఏర్పాటు చేసి చిన్నపాటి స్థలాన్ని చదును చేసి ప్రత్యేకంగా బరులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే ఉమ్మడి గోదావరి జిల్లాలో ఆ మాటకు వస్తే రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక బరి ప్రత్యేకంగా నిలుస్తూ ఉంది. ఎందుకు ఇంత ప్రత్యేకంగా తయారు చేస్తున్నారంటే ప్రతిసారి కూడా సాధారణంగా ఏర్పాటు చేసేటువంటి బరులు ఏవైతే ఉంటాయో అక్కడ జనాల తాకిడి అయితే 3 రోజుల పాటు కావచ్చు, 4 రోజుల పాటు కావచ్చు, సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసేటువంటి కోడి పందాలు జనాల ఆదరణ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు స్థానికులే కావచ్చు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద స్థాయిలో ఈ కోడి పందాలు చూడడానికి వస్తూ ఉంటారు. ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడం ఈ నిర్వాహకులకి పెద్ద సమస్యగా మారుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ఒక ప్రత్యేకంగా ఉన్నటువంటి బరిని, అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఎంతో ఆసక్తిగా దూర ప్రాంతాల నుంచి వచ్చి చూసేందుకు వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాంటి వారందరికీ కూడా ఇబ్బంది కలగకుండా, అసౌకర్యం కలగకుండా ఈ ప్రత్యేకమైన బరిని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి ఈ బరి ప్రత్యేకతలను తెలుసుకుందామంటే విదేశాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రత్యేకంగా ఏదైతే క్రికెట్ మైదానాలు కావచ్చు, అలాగే ఫుట్బాల్ మైదానాలు కావచ్చు, దాంట్లో మధ్యలో ఒక పిచ్ అయితే ఉంటుంది, గ్రౌండ్ లాంటిది ఉంటుంది. ఆ గ్రౌండ్ని ప్రత్యేకంగా తయారు చేస్తూ ఉంటారు. చదును యంత్రాలు కావచ్చు, లేదంటే బండరాలతో చదును చేస్తారు. అక్కడ నుంచి దానికి చుట్టూ గ్యాలరీలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ అదే గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీలు కూడా ప్రస్తుతం 5 కలర్లలో 5 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగును అయితే కేటాయించారు. ఈ రంగులను బట్టి ఏదైతే మైదానాలు ఈ గ్యాలరీలోకి వచ్చే వాళ్ళని ముందుగా రంగుకు సంబంధించినటువంటి ఒక పాసును అయితే వాళ్ళకి ఇస్తారు. ఆ పాసును బట్టి ఏ పాస్ అయితే తీసుకుంటారో వాళ్ళు ఆ రంగుకు సంబంధించినటువంటి గ్యాలరీలో వచ్చి ఆసీనులు అవుతారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ గ్యాలరీలో కుర్చీలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు మనకి నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు. ఈ కుర్చీలను బట్టి దాదాపు ఏదైతే 5 గ్యాలరీలు ఉన్నాయో ఈ 5 గ్యాలరీలు కూడా పూర్తిగా సుమారు 5,000 మందిని ఈ గ్యాలరీలో కుర్చీలాగే ఏర్పాట్లు అయితే చేశారు. ఈ 5 గ్యాలరీలతో సహా వెనకాల వైపు ఏదైతే ఖాళీ స్థలం ఉందో ఆ ఖాళీ స్థలంలో మరో 5,000 మంది ఉండేలాగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఏదైతే సామాన్యులు, సాధారణ ప్రజలతో పాటు విఐపీలు, అంటే ఈ కోడి పందాలు అంటే సంక్రాంతికి నిర్వహించే కోడి పందాలు అంటే చాలా ప్రత్యేకం కాబట్టి విఐపీలు, సినీ రాజకీయ ప్రముఖులు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ బరిలో కొన్ని కంటైనర్ బాక్సులను కూడా, అంటే ఏసీ సదుపాయం ఉన్నటువంటి కొన్ని కంటైనర్ బాక్సులను కూడా తీసుకొచ్చారు. దానికి మొత్తం పూర్తిగా ముందు వైపు అంతా పూర్తిగా గ్లాస్ ఉంటుంది. తద్వారా ఎవరైతే లోపల విఐపీలు ఆసీనులు అవుతారో వాళ్ళందరికీ కూడా గ్రౌండ్లో పోట్లాడే దృశ్యాలన్నిటి కూడా వాళ్ళందరూ సౌకర్యంగా అక్కడి నుంచి చూసేందుకు అవకాశం ఉంటుంది. కోడి పందాలు, ఎడ్ల పందాలు ఇవన్నీ కూడా తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయం ఇది. ఎందుకంటే ఇదంతా కూడా మీరు చూశారు. ఇదంతా ఏంటంటే కోడి పందాలు ఇక్కడ కత్తులు కట్టకుండా మరి జరుగుతాయి. ఈ అందరూ కూడా ఈ కోడి పందాలు చూడటానికి వచ్చే వాళ్ళందరూ కూడా తొక్కిసలాట లేకుండా చక్కగా కుర్చీలు వేసి కూర్చోబెట్టి వాళ్ళందరూ కూడా కూర్చోబెడదామనే ఆలోచనలో మరి ఎంత కూడా చేయడం జరిగింది. మరి మేమందరం కూడా పల్లెటూరులో పుట్టి పెరిగాం కాబట్టి మరి మేము హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, మరి గోవా కానీ అటు పోయి మేము ఎంజాయ్ చేయలేము. మరి అక్కడ పబ్బులు కూడా నడుస్తూ ఉన్నాయి. మరి కొంతమంది చెప్తా ఉన్నారు ఏదో పెద్ద జోద క్రీడ అది ఇదని. మరి మేము జోద క్రీడలు అన్నీ కూడా సిటీల్లో, పెద్ద సిటీల్లో నడుస్తూ ఉన్నాయి. మేము వ్యవసాయదారుల కుటుంబాల్లో జన్మించాం కాబట్టి మాకే ఇది పెద్ద పండుగ. ఈ 3 రోజులు సాంప్రదాయం జరుగుతూ ఉంటుంది. ఇది తొక్కిసలాట లేకుండా చక్కగా కుర్చీలు వేసి కూర్చోబెట్టి వీళ్ళందరూ కూడా ఆ 3 రోజులు కూడా కాలక్షేపం చేస్తారని చెప్పి అలా పెట్టామండి. లేడీస్కి కానీ చిన్నపిల్లలకి కానీ సపరేట్ గ్యాలరీలు పెట్టాం. వాళ్ళందరూ కూడా వచ్చి వస్తారండి. ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాకుండా దాదాపు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేకంగా ఈ కోడి పందాల కోసమే వేలాది మంది ద్విచక్ర వాహనాలు కావచ్చు, కార్లు కావచ్చు, ఇవన్నీ కూడా వేసుకుని ఈ కోడి పందాలు చూడడానికి ప్రత్యేకంగా తరలి వస్తుంటారు. అలాంటి వారి కోసమే సంప్రదాయంగా నిర్వహించే ఈ కోడి పందాలు చూసేందుకే ప్రత్యేకంగా ఇంతమంది తరలి వస్తుంటారు. వారి కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలాంటి ప్రత్యేకమైన మైదాన్ని ఈసారి తయారు చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.